సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోని విశిష్ట దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో 11వ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుండి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై తంజావూరు ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిందని తెలుస్తోంది. అంతేకాదు, తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైంది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందని చెప్తుంటారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణించబడుతుంది. ఆలయ చరిత్ర: రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళాపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళాపురం అని పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైంది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగులు విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతేగాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్ర కూడా అంతుపట్టదు.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ తవ్వకాల్లో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి. ఆలయ నిర్మాణం. ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంతాచన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిల్పిచే చేయబడింది. ఈ విషయాలు ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఆలయ విగ్రహాలు. ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు. ఈ విగ్రహాలు జీవిత పరిణామం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెప్తుంటారు. ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు. 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుపడిన స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపురం కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాల్లో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిణామంలో ఉండే పంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది. అదొక గుడి, దానికి 1000 ఏండ్లు నిండాయి. అందులో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉంది. అదే బృహదీశ్వరాలయం. ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు, తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీనిని క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో చోళుల పాలకుడు మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు. తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీశ్వరాలయం. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి 3 ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశ ద్వారం కేరళాంతకన్, రెండో ద్వారం రాజరాజన్ తిరువసల్, మూడో ద్వారం తిరువానుక్కల్ తిరువసల్. ఈ బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడి పేరున రాజరాజేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళలన్నింటినీ సంగమం అని చెప్పవచ్చు. చోళుల అద్భుత కట్టడం ఐరావతేశ్వర ఆలయం. ఇవి మీకు తెలుసా?
క్రీస్తు పూర్వం 1954లో మొట్టమొదటిసారిగా ఇండియాలో 1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించింది. తర్వాత 1975లో భారత ప్రభుత్వం 1000 రూపాయల నోటును నిషేధించింది. రాజరాజ చోళనుచే 1010వ సంవత్సరంలో తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలా శాఖ 2010న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమి నుండి స్తుప్తి వరకు 66 మీటర్ల ఎత్తులో అద్భుత శిల్పకళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. స్వామిమలై దేవుని పర్వతం, కట్టడానికి సలాం, మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఎక్కడా సిమెంట్, ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయక మానరు. శివలింగం 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది. దీని ఎత్తు 3.7 మీటర్లు. నంది, శివుని వాహనం నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంది. గ్రానైట్ రాయి. ఈ ఆలయం నిర్మించడానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టించారు. గోపురం, ప్రధాన ఆలయానికి గోపురం హైలైట్. 13 అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడటం అనేది కూడా హైలైట్. మధ్యాహ్నం, ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం. గుడి నీడన్నా పడుతుందేమో కానీ గోపురం నీడ అస్సలు పడదు. సువిశాలం. ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోక తప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. సొరంగాలు. ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. రాతి తోరణాలు. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో పంపుతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. విశేషాలు. వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉన్నాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అత్యద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. మిస్టరీయే. ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్ర బిందువైన తంజావూరు ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు సైతం అంతుపట్టలేదు. శిల్పం. గుడి చుట్టుపక్క ప్రాంతాల్లో ఇప్పటికీ పురావస్తు శాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో బయటపడుతూ ఉంది. ఆనాటి వైభవాన్ని చాటుతూ ఉంది. బస్సుల్లో. తంజావూరుకి సమీపాన త్రిచి, చెన్నై విమానాశ్రయాలు మరియు రైల్వే జంక్షన్ ఉన్నాయి.
ఇక్కడ నుండి ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సుల్లో తంజావూరు చేరుకోవచ్చు. ఇది ఇవాల్టి దైవ దర్శనం. రేపటి దైవ దర్శనంలో మరో దేవాలయ ప్రాముఖ్యతతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.